శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో మనం ఈరోజు 18వ శ్లోకానికి వచ్చాం. 18వ శ్లోకం. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. ఈ శ్లోకాన్ని గ్రంథి శ్లోకం అంటారండి. కొంచెం టఫ్, చాలా కష్టమైన శ్లోకం ఇది. కానీ ముందు మనకి ఆ విషయం హింట్ ఇచ్చేశారు కృష్ణ పరమాత్మ. ముందు శ్లోకాన్ని చెప్పేశాడు 16వ శ్లోకంలో. కవయోప్యత్ర మోహితాహ, గొప్ప గొప్ప మేధావులు కూడా ఈ కర్మ సిద్ధాంతానికి మోహంలో పడతారయ్యా అని ముందే చెప్పేశాడు. అంటే అంత కష్టమైంది కర్మ సిద్ధాంతం అనేది. దీన్ని కర్మయోగం చేయడం ద్వారా జ్ఞానయోగం చేరుకోవాలి. జ్ఞానాన్ని పొందే మార్గాన్ని మనకి ఈ శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారు భగవంతుడు, కృష్ణ పరమాత్మ అలా తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ మనకి ఆ కర్మలో వెళ్ళేటప్పుడు నిన్న మనకు 3 పదాలు చెప్పేశారు. కర్మ, వికర్మ, అకర్మ అని 3 పదాలు పరిచయం చేశాడు. ఆ పదాల్లో నుంచి తీసి మనకు వేదాంత రహస్యాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. కర్మ అంటే ఏమనుకున్నాం మనము? శాస్త్రంలో చెప్పినట్టుగా చేయడం. అంటే వేదాల్లో ఏం చెప్పిందో యజ్ఞయాగాది క్రతువులు, వర్ణాశ్రమ ధర్మాలు, స్వధర్మము, మళ్ళీ మనకు 3వ అధ్యాయం చెప్పినట్టుగా సకర్మలు మంచి పనులు చేసుకుంటూ పోయి దాన్ని కోరికలు లేకుండా చేసుకుంటూ పోయి దాన్ని మళ్ళీ ఫలితం ఆశించకుండా చేసి దాంట్లో మళ్ళీ సంఘం లేకుండా కూడిక లేకుండా చేసుకుంటూ పోయి తర్వాత ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకోవాలని మనకు 3వ అధ్యాయంలో చెప్పేశారు. అలా చేసే కర్మయోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే వాళ్ళు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళ ముందే చెప్పేశాడు. జనక మహారాజు అట్లాంటి వాళ్ళంతా వాళ్ళ గృహస్థ ఆశ్రమంలో ఉండి కూడా వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయ్యారని ముందు శ్లోకాలు చెప్పేశాడు. అర్జునుడికి ఆ విధంగా చెప్తున్నాడు. మొట్టమొదటి సూర్యుడికి చెప్పాను, సూర్యుడి నుంచి మనువుకు వచ్చింది, మనువు నుంచి ఇక్ష్వాకు వచ్చింది, అక్కడి నుంచి అందరికీ పరంపరగా వస్తోంది. వాళ్ళలో కూడా నీ క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళంతా కూడా జ్ఞానయోగులయ్యారు, కర్మం చేస్తూ యోగులయ్యారు. వాళ్ళు కూడా మోక్షం సంపాదించారయ్యా, నువ్వు కూడా ఆ మార్గంలో ప్రయాణం చేయమని చెప్పి ముందు శ్లోకాలు చెప్పేశాడు. చెప్తూ మళ్ళీ ఇప్పుడు జ్ఞానయోగంలో మనం తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క శ్లోకం ద్వారా ఒక్కొక్క పాయింట్ ఎక్స్ట్రా నేర్పిస్తూ తీసుకెళ్తున్నారు. ముందు మనకు కర్మ అంటే ఏం చెప్పాడు, తర్వాత అకర్మ అంటే ఏం చెప్పాడు, వికర్మ అంటే ఏదో చెప్పేశాడు. 3 పదాలు ఎక్స్ట్రా చెప్పేశాడు. ఈ మూడింట్లో కూడా అకర్మ, కర్మ అనేది ఇంపార్టెంట్. అకర్మ అంటే ఏ పని చేయకుండా ఉండడం. కర్మ అంటే శాస్త్రం చెప్పినట్టుగా చేయడం, అంటే వేదం చెప్పినట్టుగా చేయడం. యజ్ఞక్రతువులు, యజ్ఞయాగాది క్రతువులు, మళ్ళీ వచ్చేసేసి స్వధర్మ, ఇప్పుడు నేను చెప్పాను లిస్ట్, అదంతా చేయడం కర్మయోగం కిందకు వస్తుంది. ఆ కర్మ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో ఒక జ్ఞానయోగి అయిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని చెప్తున్నారు. కర్మణ్య అకర్మయ పశ్యేత్. కర్మ చేసేవాడు కర్మలో అకర్మను పశ్యేత్ చూస్తాడు. ఇది స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్. మొదటి వాక్యంలో మొదటి స్టేట్మెంట్ ఏంటంట, కర్మ చేస్తూ అకర్మను దర్శిస్తాడు, చూస్తాడు. దర్శిస్తాడంటే చూస్తాడు అని చెప్పేశాడు. అంటే అర్థమైంది. కర్మలో అకర్మను చూసేది ఏంటి అంటే అర్థమైంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అకర్మ అనే దగ్గర మీరు వెంటనే ఆత్మ అని రాసుకోవాలండి. ఇక్కడ 2 దగ్గర అకర్మ వస్తుంది, ఇక్కడ మాత్రం అర్థం ఆత్మ అని రాసుకోవాలి. ఇక్కడ రాసేసుకోండి. కర్మణ్య కర్మ అన్నప్పుడు దాంట్లో అకర్మ అనే పదం ఉంది. ఆ అకర్మ అనే దాని ఎదురుగా ఆత్మ గురించి చెప్తున్నారని రాసేసుకోండి. పశ్యేత్, వాడు చూస్తాడు. కర్మ ఎందు అకర్మను చూస్తాడు అనే స్టేట్మెంట్. అది ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు మనలాంటి వాళ్ళంతా ఎలా చూస్తాం? ప్రపంచాన్నంతా కూడా మన ఇంద్రియాలతో, మన మనస్సుతో మనము కలిసి పని చేస్తుంటాం. అది పని చేయడమే కదా కర్మ అంటే. పని చేస్తున్నప్పుడంతా మనము పరమాత్మ గురించి అసలు ఆలోచన చెయ్యం.
ప్రపంచ విషయాల్లో పూర్తిగా మునిగిపోతాం. మనకు జ్ఞానికి తేడా. కర్మయోగం చేసేవాడికి, జ్ఞానంతో ఉన్నవాడికి వాడి యొక్క ప్రవర్తన వేరే, మన యొక్క ప్రవర్తన వేరే. మనలాగే వాడు పనులు చేస్తాడు, కానీ ఆ పనులలో తేడా ఉంటుంది. వాడు చేసే విధానం వేరే, మనం చేసే విధానం వేరే. ఇప్పుడు మనం ఆ సంఘం కలిగి ఉంటాం, కర్మతో ప్రపంచ విషయాలతో అనుబంధం కలిగి ఉంటాం. కానీ జ్ఞాని అయిన వాడు అలా ఉండడు. వాడు ఎలా ఉంటాడు అనే విషయం చెప్పేదే ఈ మొదటి స్టేట్మెంట్. మొదటి స్టేట్మెంట్ ఏం చెప్పాడు? కర్మలో అకర్మను చూస్తాడు. ఆ చూచేవాడెవరో వాడు బుద్ధిమాన్ మనుష్యేషు, మనుషుల్లో వాడే బుద్ధిమంతుడు. సయుక్త, వాడే యోగి, వాడే కృష్ణ కర్మకృత్, వాడే సర్వకర్మలు చేసిన వాడితో సమానము అని చెప్పేశాడు. ఇప్పుడు మనం కర్మలు చేస్తున్నామండి, పనులు చేస్తున్నాం. మనం పనులు ఇంద్రియాలతో చేస్తున్నాం, పంచ జ్ఞానేంద్రియాలతో, పంచ కర్మేంద్రియాలతో ప్లస్ మనసుతో పనులు చేస్తున్నాం కదా. పనులు చేసినప్పుడు ఏమవుతుంది? నీ పనుల వల్ల నీవు మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది. ఈ పాపము పుణ్యము కలిసిన కర్మలు చేయడం వల్ల నీకు మళ్ళీ జన్మ ఉంటుంది ఖచ్చితంగా. కానీ జ్ఞానిని వాడు ఏం చేస్తాడు? మనలాగే వాడు కర్మలు చేస్తుంది, మంచి పనులు చేస్తాడు, శాస్త్రం చెప్పిందే చేస్తాడు. కానీ వాడి యొక్క ప్రవర్తన వేరేగా ఉంటుంది. వాడు ఎలా చూస్తాడు ఈ శరీరాన్ని? శరీరంలో మనసు ప్లస్ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కానీ ఆత్మ వేరుగా ఉంది అనే విషయం వాడు తెలుసుకుంటాడు. ఆత్మ పని చేయడం లేదు అని తెలుసుకుంటాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమైపోతుంది. ఇప్పుడు ఆత్మ సూర్య భగవానుడు. సూర్య భగవానుడు అకర్మ, ఆయన ఏం పని చేయడం లేదు, మనలాగా పనులు చేస్తున్నాడు. ఆయన ఏమన్నా ఆయన చేసేది ఒకటే. ఏం చేస్తున్నాడు? వేడి వెలుతురు ఇచ్చేస్తాడు, కాంతి ఇచ్చేస్తాడు, అంతే ఆయన చేసే పని. ఆ కాంతిని మనం తీసుకొని మనం ఏం చేస్తున్నాం? కాంతి తీసుకున్న భూమి మీద ఉన్న చెట్లు అవన్నీ అవే మొలుస్తున్నాయి. ఆ యొక్క జీవశక్తి తీసుకొని మనం కూడా జీవిస్తున్నాం. ఆ కాంతిని వేడిని తీసుకొని మన సమస్త జీవరాశి జీవిస్తుంది. కానీ మన మనసుకు వచ్చే కష్టం కానీ సుఖం కానీ ఆ సూర్యుడికి ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. మనం బాధపడుతుంటే దాంతో సంబంధం లేదు. ఆయన వెలుగులోనే అన్నీ మనం చేస్తున్నాం, కానీ ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? ఏం లేదు. అటువంటిది అకర్మ. అకర్మ అంటే అది. సూర్య భగవానుడు అకర్మ అంటే ఆత్మస్వరూపం. అలాగే మన లోపల కూడా ఆత్మస్వరూపం ఎలా ఉంది? మనకు ఆయనలాగా జీవశక్తి శరీరానికి ఇచ్చేసేసి ఆ లైట్ లాగా గమ్మున కూర్చోంటున్నాడు. ఆత్మ కూడా అలా కూర్చోంది. అకర్మ. అకర్మ అంటే ఆత్మ. ఆత్మ అలా కూర్చోంది. అది ఉంటేనే మనం పనులు చేస్తాం. ఆ లైటింగ్ ఉండి ఆ జీవశక్తి ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. కానీ ఈ ఇంద్రియాలకు వచ్చే సుఖ దుఃఖాలు కానీ పాపపుణ్యాలు కానీ అలాంటివన్నీ కూడా మనసుకు వచ్చే మమకారం, అహంకారం, రాగం, ద్వేషం, కోరికలు ఇవన్నీ ఆత్మకు లేవు. ఇవన్నీ శరీరంలో ఉండి ఇంద్రియాలకి మనసుకే ఉన్నాయి. లోపల ఉన్న ఆత్మకు లేవు. అవన్నీ నేను అనే ఒక ఆత్మస్వరూపానికి మాత్రం అవేం లేవు. అది మనకి 2వ అధ్యాయం మొత్తం చెప్పేశాడు. సత్ చిత్ ఆనంద స్వరూపం అంతటా వ్యాపించి ఉన్నాను, నాకు శరీరానికి వచ్చే లేవు అని చెప్పేశాడు. 2వ అధ్యాయం మొత్తం చెప్పేశాడుగా ఆ విషయం. కాబట్టి అలాగే సూర్య భగవానుడికి వికారాలు ఏం లేవు. మన శరీరానికి ఉండే వికారాలు ఏవి దానికి లేవు. మనం ఈ ఎగ్జాంపుల్ కర్మ అంటే ఇప్పుడు మనం పనులు చేస్తున్నాం. మన పనులన్నింటికి ఆధారమేమో ఆయన లైటే, ఆయన జీవశక్తి ఆధారం. కానీ ఆయనకేం సంబంధం లేదు. ఆయనకేం సంబంధం లేదు. మనం ఏడిస్తే ఆయనే ఏడవడు. మా కుళ్ళిపోయిన పూల మీద వచ్చిన కాంతి పడినా ఆ కుళ్ళిపోయిన వాసన ఆయనకేం పోదు. అలాగే ముళ్ళు రాళ్ళు ఉన్న దాని మీద కాంతి ప్రవహించినా దానికి ఉండే దానివల్ల ఆయనేం బాధపడదు. ఒకరు గెలిచినా ఓడినా ఆయనకేం సంబంధం లేదు. అంతే కదా. అలాగే మన శరీరంలో కూడా మనకు బయట ఉన్న మనసు ఇంద్రియాలన్నీ కూడా పనులు చేస్తున్నాయి, కర్మలు చేస్తున్నాయి. అవన్నీ కర్మలు చేస్తూ ఉంటే మనలోనే అకర్మగా ఎవరు కూర్చో ఉన్నారు? పరమాత్మ కూర్చో ఉన్నాడు.
అది మొదటి స్టేట్మెంట్. ఇది ఎవరు తెలుసుకుంటారు? ఈ విషయాన్ని జ్ఞాని తెలుసుకుంటాడు. జ్ఞానికి మాత్రమే ఆ విషయం అర్థమవుతుంది. మనలాంటి వాళ్ళకి ఏం అర్థం, ఎంత చెప్పినా మనం విన్నంతసేపు బాగా అర్థమైనట్టు ఉంటుంది, కానీ అది అనుభవంలోకి రాదు. మనకి జ్ఞానికి అనుభవంలోకి వస్తుంది. అది ఇప్పుడు రమణ మహర్షి తీసుకుంటే ఆయన ఎలా చూశాడు శరీరాన్ని సపరేట్గా చూశాడు. ఆయన దీనికి రోగం వచ్చింది, దీనికి వైద్యం చేయాలి, ఇది ఏడుస్తోంది అని చెప్పాడు. ఆయన సపరేట్ చేసాడు. అంటే ఆత్మకు మాత్రం అవేం లేవు, ఈ శరీరం ఒకటే ఇలా విలపిస్తోంది అనే విషయాన్ని ఆయన చెప్పేశాడు. ఎలా చెప్పగలిగాడు? ఆయన ఆ విధంగా దర్శించగలిగాడు. అదే పశ్చేత్ అంటే చూశాడు కాబట్టి చేయగలిగాడు, సులభంగా చెప్పగలిగాడు. మనమైతే బంధించబడతాం, కానీ వాళ్ళు బంధించబడరు. మనలాగే ఉన్నారు, మనలాగే పనులు చేస్తారు, మనలాగే రోగాలు వస్తాయి వాళ్ళకు కూడా. కానీ వాళ్ళేమి దేనికి కుంగిపోరు, నలిగిపోరు, ఏమీ కాదు, హాయిగా ఉంటారు. ఉండడానికి కారణం ఏంది? వాళ్ళు దేనికి కుంగక, దేనికి ఇది కాకుండా ఉండే కారణం ఏంది? వాళ్ళకి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని కూడా వాళ్ళు ఎలా చూస్తున్నారు? శరీరంలో ఆత్మ ఉందని, ఆత్మస్వరూపాన్ని, నేనే పరమాత్మ స్వరూపాన్నని, నాకు శరీరానికి అన్ని బాధలు ఉన్నాయి కానీ నాకేమీ బాధలు లేవు, నా మనసుకు బాధలు ఉన్నాయి కానీ నాకేమీ లేవు అని తెలుసుకొని ఆ సత్యాన్ని వాడు గ్రహిస్తాడు. ఆ సత్యాన్ని గ్రహించిన వాడే బుద్ధిమాన్, వాడే బుద్ధిమంతుడు, వాడు తెలుసుకోగలుగుతాడు. ఒకసారి ఆదిశంకరాచార్యులు గారు శిష్యులతో కలిసిపోతున్నట. దారిలో ఒక పశువుల కాపరి ఒక ఆవును కట్టేసి లాక్కోవడానికి తీసుకుపోతున్నాడు. కానీ ఆవు గింజుకుంటోంది, అతనితో పోవడం ఇష్టం లేక. అప్పుడు ఆదిశంకరాచార్య శిష్యుడిని అడిగాట, ఆవు అతని చేత బంధించబడిందా, ఆవు చేత అతను బంధించబడ్డా అని. అంటే వాడంతా ఉండి ఆవే బంధించబడింది అని చెప్పారట. అప్పుడు వెంటనే ఆయన పోయేసేసి ఆ కట్టేసిన తాడు కాస్త కట్ చేసాడు. కట్ చేయగానే అది పరిగెత్తింది ఆవు వెంట వీడు పరిగెత్తాడు. అప్పుడు చెప్పాడు, చూసావా, ఆవు వెంట అతను పరిగెత్తాడా, ఆవు ఇతని వెంట పరిగెత్తిందా? ఇప్పుడు ఎవరు బంధించబడ్డారు? ఈ మనిషే బంధించబడ్డాడు. కాబట్టి మనం ప్రపంచ విషయాల్లో బంధించబడుతున్నాం. కాబట్టి బంధంలో ఉన్నంత వరకు ఏమవుతుంది? కర్మలు ఉంటాయి, సంసారంలో బంధించబడతాం. అందుకనే ముందు శ్లోకం ఆ విషయమే చెప్పారు. ఏం చెప్పారు? గహనా కర్మణో గతి మనకు మోక్షసే యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్. శుభం కలిగించాలంటే నువ్వు బంధంలో పడిపోతున్నావు, సంసారం అనే బంధంలో ఇరుక్కుపోతున్నావు. అది విముక్తి కావాలంటే నీకు నువ్వే ప్రయత్నం చేయాలి తప్ప ఎవరో వచ్చి చేస్తే అయ్యేది కాదు. గురువు ద్వారా తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని అనుభవించాలి, అనుభవంలో తెచ్చుకోవాలి. కొంచెం కష్టం, కానీ నిదానంగా వస్తుంది. వినగా 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 మనకు వచ్చేస్తుంది. ఎంతో వింటే ఎంతో వస్తుంది. అందుకనే మనకు ఇన్ని వేల గ్రంథాలు, ఎన్ని విషయాలు చెప్పినా అన్నింటిలో ఉండే ఆత్మ సౌందర్యం చెప్పడమే అన్నింటి యొక్క టార్గెట్. అన్ని పురాణాలు వచ్చినా, అన్ని ఉపనిషత్తులు వచ్చినా, అన్ని వేదాలు వచ్చినా, ఏ భగవద్గీత వచ్చినా, ఈ భగవద్గీత ఒకటే కాదు, ఎన్నో గీతలు ఉన్నాయి. అన్ని గీతలు వచ్చినా అన్నీ కూడా చెప్పే సారాంశం ఒకటే. నీలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి కొంచెం దారులు చెప్తాయి. అవి చెప్పిన దాన్ని అనుభవంలో తెచ్చుకునేవాడు జ్ఞాని. మనం తెచ్చుకోలేం, మనకు వాళ్ళకు తేడా. ఇంకా లౌకికంగా ఉండే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక జ్ఞాని, అజ్ఞాని ఇద్దరిని తీసుకుందాం. సూర్యుడు చెప్పేసుకుందాం. సూర్యుడు మనకు బాగా అర్థమైపోతుంది. సూర్యుడికి ఆయనకి ఏం సుఖ దుఃఖాలతో ఏం సంబంధం లేదు. లౌకిక జీవనానికి వద్దాం. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు చాలా బలమైన వాళ్ళు. ఒకడేమో జ్ఞాని, ఇంకోటి అజ్ఞాని. వీళ్ళిద్దరూ ఒకసారి అడవిలో పోతున్నారు. అడవిలో పోతుంటే ఒక దొంగల ముఠా వచ్చి అటాక్ చేసింది. అటాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ వస్తువులు తీసేసుకుంది. తీసుకోవడం కాకుండా వాళ్ళిద్దరిని బంధించి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే తమ్ముడు ఏడుస్తున్నాడు, పెద్దవాడు ఏడడంలా. పోయిన తర్వాత ఆ దొంగల నాయకుడి తీసుకుపోయారు. వీళ్ళిద్దరు బలిష్టంగా ఉన్నారు, దొంగతనం చేయడానికి మనకు అసిస్టెంట్గా పనికొస్తారు, అందుకని తీసుకొచ్చాం, వీళ్ళు డబ్బు తీసుకుంది కాక ఈ పని చేసామని చెప్పారు వాళ్ళు దొంగలు. ఆ దొంగ నాయకుడు చెప్పాడు, మీరు మరణిస్తారా, మాకు సహకరిస్తారా అంటే తమ్ముడు ఏడుస్తూ నేను చేస్తాను.
అన్న ఏమన్నాడంటే అన్న కూడా నాకెప్పటి నుంచో ఈ దొంగతనం నేర్చుకోవాలి చాలా కోరిక, అదేదో మీ ద్వారా ట్రైనింగ్ పొందుతాను, నేను చేస్తాను మీకు అంటాడు. సరేరా అని చెప్పి ఆ దొంగల నాయకుడు ఆ ట్రిక్స్ అని చెప్పాడు, ఎలా చేయాలి, ఎలా దొంగతనం చేయాలి అవి నేర్పించాడు. ఇద్దరికి సమానంగా నేర్పించాడు. కానీ అన్న ఏం చేశాడు, నేర్చుకున్న దాన్ని ఏం చేశాడు, వాళ్ళు ఒక నియమం పెట్టారు, నువ్వు పోయి నీ యొక్క ఊళ్ళోనే దొంగతనం చేసి రావాలి అని చెప్పారు. కానీ మమ్మల్ని మోసం చేస్తే మాత్రం మీ ఇంటిల్లి పాదని నాశనం చేసి పారేస్తామని చెప్తాడు. సరే అంటాడు. సరే అని వెళ్తాడు. వెళ్ళేసేసి అక్కడ తన తెలిసిన ఊర్లో ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారుగా, ఒక ఫ్రెండ్ దగ్గర పోయినాడు. ఒరే నీ ఇంట్లో ఉన్న ఏదో విలువైన వస్తువు ఒకటి ఇచ్చేసేరా, నేను దొంగతనం చేసినట్టుగా చెప్పేస్తాను, దొంగతనం చేయడానికి ఇష్టం లేదుగా, ఇచ్చేసేయి. నువ్వేం చేస్తావంటే రాజభటులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇక్కడ ఎక్కడున్నారు దొంగల స్థావరం అంటే నాకు తెలుసు, వాళ్ళని నేను అక్కడికి మనం పోతే వాళ్ళ యొక్క బలగంతో అందరినీ సమ్మతించేస్తారు. అలా కాకుండా నేను పలానా రోజు ముహూర్తం పెట్టి ఆ రోజుకి మా ఇంటి మీదే దాడికి ఆ దొంగలను తీసుకొస్తాను, ఈ లోపల మీరు రాజభట్టుకు చెప్పెట్టండి, రాజుకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి వాడు ఆ ముహూర్తం రోజు చెప్పి పలానా టైంకి వస్తామని చెప్పేసేసి వెనక్కి వచ్చేస్తాడు. వచ్చేసేసి వాడికి వచ్చి చూపిస్తాడు, ఇదిగో నేను సంపాదించేసానని చెప్తాడు. సభాష్ అంటే ఆ విలువైన వస్తువు తీసుకుంటారు, చాలా బాగుంది బంగారు వస్తువు. వాడు ఇంకో కండిషన్ పెడతారు, నువ్వు ఎవరిని కొట్టకూడదు, తిట్టకూడదు, ఎవరి దగ్గర నువ్వు బందీ కాకూడదు, ఎవరిని హింసించకుండా తీసుకురావాలి వస్తువు అని చెప్తారు. ఫ్రెండ్ దగ్గర తీసుకోవడం సులభంగా తీసుకొచ్చాడు, వాడు తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఇచ్చేసేసి ఆయన ఇంకా అంతే నమ్మకం కుదిర్చడానికి వచ్చేసాడు ఆ పని. తర్వాత తను చెప్పాడు, నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి, మీరు చెప్పిన ట్రైనింగ్ కన్నా నేను ముందే చాలా ప్లాన్స్ ఉన్నాయి నాకు. ఒక పలాని మా ఊళ్ళోనే ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు, ఆ ఇంట్లోకి కానీ మనం పోయామంటే మనం కొల్లగొట్టుకోవచ్చు, బయటికి చూడడానికి బీద కుటుంబంలో కనిపిస్తుంది కానీ లోపల ధనరాశులు ఎక్కువ ఉన్నాయి, నాకు బాగా తెలుసు ఆ ఇంటి గురించి, కాబట్టి మనందరం కలిసిపోదాము అని పలాని రోజు ముహూర్తం, నాకు ఈ యొక్క చోరకడలో ఉండే ముహూర్తం కూడా నాకు తెలుసు, ఫలాని ముహూర్తం రోజు మనం పోతే పట్టుకోవచ్చు అని చెప్తాడు. ఇవన్నీ వింటూ తమ్ముడు ఆశ్చర్యపోతాడు, అన్నకు ఇన్ని విషయాలు తెలుసా, నాకెప్పుడు తెలియదే, అన్న ఎప్పుడు ఇవన్నీ చదువుకున్నట్టు కూడా నేను వినలేదే అని వాడు ఆశ్చర్యపోతుంటాడు. ఆమె పలానా ఆ రోజు చెప్పేస్తాడు. ఆ రోజుకంతా కూడా ఈ లోపల వీడు తెలివిగా మధ్యలో ఊరి బేసి ఫ్రెండ్స్ని కనుక్కొని వస్తాడు, అందరూ భటులు చెప్పారా లేదా ఏమైంది కనుక్కొని వస్తాడు. అందరూ మేము ఏర్పాటు చేస్తే మీ ఇంట్లోనే అందరూ భటులు వచ్చి కూర్చో ఉంటారని చెప్పేశారు. అప్పుడు వాడు ఆ అడ్రస్ చెప్పేసి దొంగల నాయకుడు పలానా దగ్గర ఫోన్ అని చెప్తాడు. అందరు కలిసి ఆ ఇల్లు చుట్టూ ముట్టేస్తారు దొంగలు, లోపలంతా భటులే కూర్చో ఉంటారు. వాళ్ళు దొడ్డిదారి గుండా ముందు పక్కంతా పకడ్బందీగా తలుపులు వేసి పెట్టమని చెప్తాడు, వేసి పెడతారు. వెనక నుంచి పోతారు వీళ్ళంతా దొంగలు. పోగానే అక్కడ సిద్ధంగా ఉన్నారుగా రాజభటులు, వాళ్ళు కన్నం వేసి లోపలికి పోగానే ఒక్కొక్కడు లోపలికి అడుగు పెట్టగానే ఒక్కొక్కటి బంధించేస్తుంటారు. అందరినీ మొత్తం దొంగలందరినీ బంధించేస్తారు. అప్పుడు వీళ్ళిద్దరూ వెనక్కి వచ్చేస్తారు, రాజులు పట్టించేస్తారు, ఆ దొంగల బెడద వదిలిపోతుంది. కాబట్టి జ్ఞాని సంసారంలో ఉన్నట్టే ఉంటాడు, కానీ సంసారంలో కూడా తెలివిగా ప్రవర్తిస్తాడు. అంటే ఇది లౌకికంగా ఉండే విషయం చెప్పాను, నిజానికి అది అక్కడ అర్థం ఏంటంటే మనసును కంట్రోల్ చేసుకొని వాడు ఆ విధంగా దొంగలను బంధించినట్టుగా తన శరీరంలో ఉండే ఇంద్రియాలు చేసే ఆ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్య అనే వాటిని బంధించేసేసి, బంధించడం అంటే కట్టేయడు, తన యొక్క మనసును స్వేచ్ఛగా ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం చేసి వాటిని ఇంద్రియాలంతా నిగ్రహిస్తాడు. అంతేగా మనం ముందు చెప్పిన 2వ అధ్యాయం చెప్పింది అదే కదా. ఆ విధంగా ఇంద్రియాలని అదుపు చేసి వాడు జీవితాన్ని సాఫీగా జరిపించేస్తాడు, ఉన్నంతకాలం హాయిగా జీవిస్తాడు, మరియు జన్మ లేకుండా చేసుకుంటాడు. ఆ విధంగా చేసుకునేంత గొప్ప స్థితి వాడికి ఉంటుందన్నమాట. ఎవరికి? ఆ జ్ఞాని అయిన వాడికి. వాడు ఎలా చూస్తాడు? కర్మను అకర్మ చూస్తాడు, కర్మలో అకర్మను చూస్తాడంటే ఆత్మను చూస్తాడు. దీనికి ఇంకొక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక బస్సులోనో ట్రైన్లోనో పోతున్నాం అనుకోండి, మనకేమవుతుంది, కిటికీలో చూసినప్పుడు అటు పక్క ఉండే చెట్లు అవి కొండలన్నీ వెనక్కిపోతున్నట్టు ఉంటుంది, మనం పోతున్నట్టుగా ఉండదు, మనం కూర్చున్నట్టు ఉంటుంది, అవన్నీ పోతున్నట్టుగా ఉంటుంది.
కానీ నిజానికి పోయేది ఏంది, మనం కూర్చున్న ప్రయాణం చేసే ట్రైన్ కానీ బస్సు కానీ బయట ఉన్న చెట్లు ఏమైనా కదులుతున్నాయా? అవి అట్టే స్థిరంగా ఉన్నాయి. కానీ మనకేం భ్రమ కలిగిస్తుంది? అవి పోతున్నట్టుగా ఉంటుంది, మనమేమో స్థిరంగా కూర్చున్నట్టు అనిపిస్తుంది. అంతే కదా జరిగేది. అలాగే ఆత్మ ఎప్పుడు స్థిరంగా కూర్చో ఉంటుంది, కానీ మనం ప్రయాణం చేస్తున్నాం. మన శరీరంతో, మన ఇంద్రియాలతో, మన మనసుతో మనం ప్రయాణం చేస్తున్నాం, పనులు చేస్తున్నాం, కర్మలు చేస్తున్నాం. కానీ అకర్మగా ఎవరు కూర్చో ఉన్నారు? లోపల పని చేయిస్తూ లోపల ఆత్మగా కూర్చోండి. అదే ఆత్మ అకర్మ అంటే. అది మొదటి స్టేట్మెంట్కి అర్థం. కర్మలో అకర్మ ఉంది అంటే అది అర్థం. ఇంకా అకర్మణి చ కర్మ యహ పశ్యేత్. యహ ఎవడైతే అకర్మలో కర్మను చూడటం అంటే, ఇప్పుడు మనం చూడండి, మనం ఏమనుకుంటాం? ఏ పనులు చేయకుండా ఉంటే హాయి వాడు ఏం పనులే అబ్బా హాయి కూర్చుందాం అనుకుంటాం. మనమంతా ఆ స్థాయిలో ఆలోచిస్తాం. కానీ జ్ఞాని ఏం ఆలోచిస్తాడు? జ్ఞాని అయినవాడు మనం ఉన్నా కూడా కూర్చోవడం అనే ఒక పని జరుగుతోంది. మనం కూర్చున్నా మనలో గుండె కొట్టుకోవడం జరుగుతుంది, మనలో ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది, మనలో మనసు ఆలోచించడం అనే పని జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం గమ్మున కూర్చోండి, ఎన్ని గంటలైనా కూర్చోండి, చదువుకుంటూ కూర్చో, ఏ కష్టం పడకుండా కూర్చోండి, అయినా నీకు టైం ప్రకారంగా ఆకలి అవుతుంది. ఎలా అవుతుంది ఆకలి? నువ్వేం పని చేయలే కదా ఈరోజు అంటే మన మెదడు ఆలోచిస్తుంటుంది. ఆలోచన కూడా ఒక పనే. ఆ పని వల్లే మనకేమవుతుంది? ఆకలి అవుతుంది. అంటే అదొక పని జరుగుతోంది లోపల. కాబట్టి ఆ జ్ఞాని వాడేం తెలుసుకుంటాడు? ఆ కర్మలో కర్మ ఉంది తెలుసుకుంటాడు. అంటే ఏమీ చేయకపోయినా పని ఉంది, పని జరుగుతోంది అనే విషయాన్ని వాడు గ్రహిస్తాడు. గ్రహించి ఏం చేస్తాడు? ఈ రెండు స్టేట్మెంట్లో వాడు చేసే పని ఏంది? వాడు సాక్షీభూతంగా ఉంటాడు. అంటే శరీరం పనిచేస్తున్నా, వాడి యొక్క మనసు పనిచేస్తున్నా, ఇంద్రియాలు పనిచేస్తున్నా, వాడేమో సాక్షీభూతంగా ఉంటాడు, చేస్తున్నట్టుగా ఉంటాడు, కానీ దాంతో అంటుకోడు, వాడు దూరం అయిపోతాడు. అలాగే చేయకుండా కూర్చున్నా అనిపించింది అప్పుడు, వాడు తపస్సు చేయడానికి కూర్చొని ఏం చేయడం అనుకున్నా కూడా వాడు అదొక పని జరుగుతుందనే విషయం వాడు గుర్తిస్తాడు. మనం గుర్తించలేం. మేము కడే కూర్చోన్నాం అనుకుంటాం మనం, కానీ వాడు అనుకోడు. వాడు ఖచ్చితంగా పని జరుగుతోంది లోపల అని వాడు గ్రహిస్తాడు. అది వాడికి మనకు తేడా. అదే చెప్తున్నాడు ఈ శ్లోకంలో. సహా బుద్ధిమాన్, బుద్ధిమంతుడైన వాడే. ఈ రెండు స్టేట్మెంట్లు ఎవరు అర్థం చేసుకుంటాడో వాడు గొప్ప జ్ఞాని. అర్థం చేసుకోవడం కాదు, అనుభవించాలి. అర్థం చేసుకోవడం మనం కూడా అర్థం చేసుకున్నాంగా, అర్థం చేసుకోవడం కాదు, అనుభవంలోకి రావడం కష్టం. ఎందువల్ల మనకు ఇప్పుడు శరీరం పనిచేస్తోంది, పని చేయకుండా లోపల ఆత్మ కూర్చోందనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మ గురించి తెలుసుకున్న తర్వాతే మనకు అనుభవంలోకి వస్తుంది. వాడికంటే అదే అనుభవం కాబట్టి వాడికేం ప్రాబ్లం లే, మనకే కొంచెం కష్టం. కానీ తెలుసుకోవడానికి టైం పట్టినా మనకు గురువుల ద్వారా విని ఇప్పుడు భగవద్గీత వింటే లాస్ట్కి మనకి ఎప్పటికోప్పుడు కొంచెమన్నా ఒక్కరవన్నా అడుగు పెట్టగలుగుతాం ఆ జాసలో, ఆలోచనలో. అటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి అంత గొప్ప జ్ఞానస్థితికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేంత స్థితి కలిగించేది భగవద్గీత. అది చెప్తున్నాడు. అటువంటి జ్ఞాని ఎలా ఉంటాడంటే, అటువంటి వాడిని ఏమంటారు? మనుష్యేషు బుద్ధిమాన్. వాడే బుద్ధిమంతుడు. మనుషుల్లో గొప్పవాడు ఎవరయ్యా అంటే, ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, ఆ అనుభవం ఎవరైతే అనుభవిస్తున్నాడో వాడు గొప్పవాడు. ఇంకా సయుక్త కృష్ణ కర్మకృత్. యుక్త అంటే వాడే యోగి. జీవాత్మ పరమాత్మ గురించి తెలుసుకున్న వాడు ఎవరో వాడు యోగి. ఇంకా కృష్ణ కర్మకృత్, వాడే సర్వకర్మ సార్థకమైంది, వాడు ధన్యమైంది వాడి జీవితం. ఇంకా అన్ని కర్మలు చేసినట్టే వాడు చేయడు, వాడేం చేయడు, వాడేమీ దాంట్లో అటాచ్మెంట్ లేకుండా పనిచేస్తాడు. కాబట్టి వాడికేం కర్మలు లేవు. కానీ కర్మలన్నీ చేసిన వాడు ఏ ఫలితం పొందుతాడో అంటే వాడు ఎటు చేస్తాడు? పని చేసినా కూడా కర్మ ఫలితం ఆశించాడు, ఫలం ఆశించాడుగా. అందువల్ల వాడు దానివల్ల గొప్పవాడైపోతాడు. ఫలం ఆశించకుండా కర్మ చేసినప్పుడే దానికి విలువ ఎక్కువ అని మన కర్మయోగంలో మనకు చెప్పేశారు, పరమాత్మ చెప్పేశాడు. కాబట్టి ఫలితం ఆశించకుండానే పని చేయాలి. అలా ఆ కర్మయోగి అయిన వాడు చేస్తాడు, వాడు సార్థకమైపోతుంది వాడి జన్మ. అందువల్ల వాడికి ఇంక జన్మలు లేకుండా అయిపోతుంది అనే విషయాన్ని మనకి శ్లోకం ద్వారా తెలియజేశారు భగవంతుడు. కాబట్టి ఈ విధంగా కర్మలో అకర్మ ఉందని, అకర్మ యందు కర్మ ఉందని,
తెలుసుకున్న బుద్ధిమంతుడు యోగి అయిన వాడే సార్థకమైన ధన్యమైన జీవితం గడుపుతాడని చెప్పి ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. ఈరోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయమైన జ్ఞానయోగంలో 18వ శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం.